హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎల్వి ఎడ్యుకేషనల్. ఈరోజు మన టాపిక్ చదువు. మనం కాన్సెప్చువల్ బేస్డ్తో, స్కిల్ఫుల్ బేస్డ్తో, క్రియేటివ్గా చదువుకుంటే అసలు ఏం జరుగుతుంది? ఒకటి, మన గురించి మాత్రమే ఎప్పుడూ ఆలోచించే మన తల్లిదండ్రులు, గురువులు మన పట్ల చాలా హ్యాపీగా ఉండడంతో పాటు పూర్తి నమ్మకం వాళ్ళకి మన మీద ఏర్పడుతుంది. అందరితో మనకు ఎలాంటి సంబంధాలు ఉంటాయో తెలుసు, కానీ చదువుకున్న వాళ్ళకి ప్రత్యేకమైన గౌరవం ఖచ్చితంగా ఉంటుంది. మనం అందరిలో ఒక స్పెషల్గా గుర్తించబడతాం. మనం, మన ఫ్యామిలీ, మన జనరేషన్స్ చాలా బాగుంటాయి. కొంతమందిని ఇన్స్పిరేషన్గా తీసుకునే స్థాయి నుంచి మనల్ని కొంతమంది ఇన్స్పిరేషన్గా తీసుకునే స్థాయికి మనకి ఎదిగే విధంగా చేస్తుంది ఈ చదువు. క్రికెట్ గాడ్ అయినటువంటి సచిన్ టెండూల్కర్ కూడా బాగా చదవలేకపోయాను అని బాధపడ్డాడు. ఒక ఇంటర్వ్యూలో అతనే డైరెక్ట్గా ఆ విషయాన్ని చెప్పాడు. స్పోర్ట్స్ పర్సన్స్ అవని, బిజినెస్ పీపుల్ అవని, అంతెందుకు మన పొలిటీషియన్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పిఎస్ అందరినీ కూడా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ని సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటారు. వాళ్ళ సజెషన్స్ అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పటికీ పెద్ద పెద్ద కార్పొరేటర్స్, ఎడ్యుకేటెడ్ పీపుల్ ప్రతిరోజు కూడా డిఫరెంట్ నాలెడ్జ్ బేస్డ్ బుక్స్ని కనీసం 2 నుంచి 3 గంటలైనా చదువుతారు. అజీజ్ ప్రేమ్జీ గారు అవనియండి, అప్పుడు ఉన్నటువంటి టాటా గారు అవనియండి, ఎలాన్ మస్క్ అవనియండి, గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా. ఫైనల్గా చదువు గురించి ఒక మాట: దొరలు దోచుకోలేరు, దొంగలు ఎత్తుకుపోలేరు. నీ దగ్గర ఉన్నటువంటి నిజమైన ఆస్తి నీ చదువే. అందుకే పిల్లలు, ఈ పద్ధతిలో చదివి మీ లైఫ్ చాలా బాగుండే విధంగా చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. చదువుతారు కదూ. Thank you very much.